దక్షిణ కాశీగా పిలువడే వేములవాడ రాజన్నకు సిరిసిల్ల చేనేత కార్మికుడు నల్లా విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడే చీరను బహుకరించారు. నల్లా విజయ్ కుమార్ కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తాను స్వయంగా నేసిన అగ్గిపెట్టెలో ఇమిడే శాలువాను, చీరను శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి బహుకరించుటకు ఆలయ ఈవో కె వినోద్ రెడ్డికి అందజేశారు. ఆలయ అర్చకులు, నేత కార్మికుడు నల్లా విజయ్ కుమార్ దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఈవోసీసీ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తొమ్మిదిగా చాలా 5 మీటర్ 6 మీటర్. నా పేరు నల్ల విజయ సిరిసిల్ల చేనేత కళాకారుణ్ణి. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయి పట్టు చీరలు తయారు చేసి వివిధ తెలంగాణ టెంపుల్కి ఇవ్వడం జరిగింది. అదే తరంలో ఆయన వారసత్వాన్ని పురిపుచ్చుకొని నేను కూడా అగ్గిపెట్టెలో చీరనే కాకుండా శాలువాను తయారు చేసి వివిధ రాజకీయ నాయకుల చేత శభాస్ అనిపించుకునే కాకుండా చేనేత కళారత్న అవార్డు కూడా పొందడం జరిగింది. అదే తరహాలో మా నాన్నగారు పునర్వైభవం చేసిన ఈ అగ్గిపెట్టెల చీరను తరతరాలుగా అంటే మినిమం ఒక 7 నుంచి 2 నెలల ఒకసారి వేములవాడ రాజరాజేశ్వర స్వామి మరియు అమ్మవారికి మా ఇలవెల్పు కావడం వల్ల 10 సారి ఈ అగ్గిపెట్టెల చీరను శాలువాను ఇవ్వడం జరుగుతుంది. అదే తరహాలో ఈనాడు కూడా ఈ చీరను శాలువాను తీసుకొని స్వామివారి మరియు అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ మళ్ళీ అమ్మవారి స్వామివారి దర్శించుకుంటానని కోరుకుంటున్నాను. నా పేరు నల్ల విజయ సిరిసిల్ల చేనేత కళాకారుణ్ణి. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయి పట్టు చీరలు తయారు చేసి వివిధ తెలంగాణ టెంపుల్కి ఇవ్వడం జరిగింది. అదే తరంలో ఆయన వారసత్వాన్ని పురిపుచ్చుకొని నేను కూడా అగ్గిపెట్టెల చీరనే కాకుండా శాలువాను తయారు చేసి వివిధ రాజకీయ నాయకుల చేత శభాస్ అనిపించుకునే కాకుండా చేనేత కళారత్న అవార్డు కూడా పొందడం జరిగింది. అదే తరహాలో మా నాన్నగారు పునర్వైభవం చేసిన ఈ అగ్గిపెట్టెల చీరను తరతరాలుగా అంటే
మినిమం ఒక ఏడాది నుంచి 2 నెలల ఒకసారి వేములవాడ రాజరాజేశ్వర స్వామి మరియు అమ్మవారికి మా ఇలవెల్పు కావడం వల్ల 10 సారి ఈ అగ్గిపెట్టెల చీరను శాలువా ఇవ్వడం జరుగుతుంది. అదే తరహాలో ఈనాడు కూడా ఈ చీరను శాలువను తీసుకొని స్వామివారి మరియు అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ మళ్ళీ